గత ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తమయ్యాయన్నారు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు దగ్గర మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను పరిశీలించారు. సాగునీరు, తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకునేందుకే ప్రాజెక్టులను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్టులన్నీ సరిచేయడానికి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగం, పవర్ పాయింట్, సజ్జుపూల్ కాల్వల పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కెనాల్ నిర్వహణ లోపంతో నీళ్లు పోవడానికి ఇబ్బందిగా ఉందని, కాల్వల్లో ముళ్లకంప పేరుకుపోయిందని వాటిని తొలగించి సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూస్తామన్నారు జూపల్లి. ఈ మహాత్మాగాంధీ కేఎల్ఐ ప్రాజెక్టు సంబంధించి కెనాల్స్లో శ్రీశైలం నీళ్లున్నా ఈ మోటార్లు పంపింగ్ చేసినా నీళ్లు ముందుకు పోయే పరిస్థితి లేదు. అంటే మొత్తం టోటల్గా కాలువలు కూడిపోయి జమ్ము వెలిసి చెట్లు వచ్చి నాసు వచ్చి ఒక చుక్క నీళ్లు బయటకే పరిస్థితి లేదు. సో ఈ కెనాల్స్ కూడా ఈరోజు మొదలు పెట్టినాం. ఈ కెనాల్స్ కేఎల్ఐ కెనాల్స్లో ఎదురు ఉన్నటువంటి ఆ జమ్మును ఇతరతర అధికారులకు చూపించి దీన్ని తక్షణమే ఎస్టిమేట్ చేసి ఆ జమ్మును తీసేయించడం కార్యక్రమం చేయాలి. చేస్తేనే ఒక మొత్తం టోటల్ కలగకూడదు. అంటే ఒక పంపు ఆన్ చేసి నీళ్లు ముందుకు 100 మీటర్లో నీళ్లు పో చూసి వచ్చిన ఇప్పుడే 100 మీటర్లు కూడా నీళ్లు ముందుకు పోవు. మరి 100 కిలోమీటర్ల నీళ్లు ముందుకు పోవాలంటే 100 మీటర్లు పోయినప్పుడు ఎంత శాతం మీరే లెక్కేసుకోండి. కెనాల్ శాంక్షన్ లేవు, ల్యాండ్ అక్విజిషన్ లేదు, కెనాల్ శాంక్షన్ లేవు. ఈ ఒకటి కాలే, కేవలం మెయిన్ కెనాల్ మాత్రమే తవ్వడం జరిగింది తప్ప అది కూడా పూర్తి కాలే. ఇక్కడ టోటల్గా అక్కడక్కడ మొత్తం టోటల్ అడ్డంకులే ఉన్నాయి. కానీ ఒక చుక్క నీళ్ళు బయటికి రావాలన్నా అది మొత్తం పూర్తిగా సాధ్యమవుతుంది. అంటే ఇంకా సుమారుగా 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది. అందుకని నార్లాపూర్ రిజర్వాయర్ ద్వారా ఈ మిషన్ భగీరథ నీళ్లు పంపింగ్ చేసి తర్వాత ఆ రెగ్యులేటర్ లేదు ఇక్కడ కలవకూడదు. సో దాన్ని రెగ్యులేటర్ ఫిట్ చేసి అంటే ఆ నీళ్లు స్టాప్ చేస్తే కానీ ఈ 2 మోటార్లు రిపేర్ చేయగలుగుతాం. సో ఆ 2 రిపేర్ చేయడానికి కూడా కొన్ని మాసాలు సమయం పడుతుంది. అది పూర్తయితే కానీ 5 మోటార్లు పంపింగ్ జరుగుతుంది. సో దీనిపైన పంపు సెట్ల కాడికి, టన్నల్స్ కాడికి మోటార్ల దగ్గర పోయి చూసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.